హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ అమ్మాయి. సో ఎవరైనా న్యూగా నా ఛానల్ని చూస్తూ ఉంటే సో ప్లీజ్ వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఒక వీకెండ్ బ్లాగ్ అనమాట. సో మేము ఏఎంబి మాల్ అంటే సరస్వతి మాల్ వచ్చామన్నమాట. సో దీనికి 2 వేస్లో పిలుస్తారు. ఒకటి వచ్చి ఏఎంబి మాల్ అంటారు అండ్ సెకండ్ది వచ్చేసి సరస్వతి మాల్ అనమాట. అండ్ హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ మాల్ని విజిట్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్పార్లోకి వచ్చామన్నమాట మేము. అండ్ మా హస్బెండ్ టీ షర్ట్స్ చూస్తున్నాడు. అండ్ లాస్ట్కి ఏమైందో చెప్తాను చూడండి. సో ఇక్కడ టీ షర్ట్స్ అన్నీ చూసాము. తనకు ఒక ప్యాటర్న్ కావాలి అని చెప్పి చూసాడు, ఇలా ప్యాటర్న్స్. సో అందులో కొన్ని దొరికాయి అన్నమాట. సో నేను అవే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో అన్నీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ట్రయల్ చేద్దామని చెప్పేసి ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. అక్కడ క్యూ అయితే ఎంత ఉందంటే ఒక 10 మినిట్స్ దాకా వెయిట్ చేసాడు పాపం. ఇంక చిరాకు వచ్చేసి ఆ బట్టలు అక్కడే వేసేసి వచ్చాడనమాట. ఇంక ఇక్కడ లేడీస్ వేర్ చూపిస్తున్నాను నేను. అండ్ పర్లేదు అంటే మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేవు, తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. సో ఎవరైనా కావాలి అనుకుంటే ఇక్కడ విజిట్ చేయొచ్చు అనమాట. ఇవి డైలీ వేర్ నార్మల్ టాప్స్ అనమాట. సో బయట 299 అని ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి అవే చూపిస్తున్నాను కదా మీకు. సో కలర్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఎవరైనా కావాలంటే బై చేయొచ్చు. నేనైతే ఏం కొనలేదండి. సో ప్రజెంట్ అయితే నేను ఆల్రెడీ షాపింగ్ చేసేసి ఉన్నాను కాబట్టి. అండ్ నాకు ఈ ప్రైస్ మంచిగానే అనిపించింది. మీరు ఒకవేళ ట్రెండ్స్లో చూసారంటే ఇవే 499 అలా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి మేము పిల్లోస్ చూస్తున్నాము. జనరల్గా మేము లూలు మాల్కి వెళ్ళినప్పుడు ఒక 4 పిల్లోస్ తీసుకున్నాం అనమాట. అవి మాకు 199 పడ్డాయి. అండ్ సైజ్ కూడా కొంచెం పెద్దదే. బట్ ఇక్కడ మాత్రం అదే మాకు తెలిసి 300 ఉన్నట్టుంది. సో కొంచెం ప్రైస్ ఎక్కువ అండ్ సైజ్ కూడా చిన్నగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్ చూస్తున్నాం అనమాట. ఎంత స్మూత్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. మా హస్బెండ్ అదే అంటున్నాడు అనమాట, ఇంత స్మూత్గా ఉన్నవి మనం వెయ్యము, అవి చూసుకోవడానికే బాగుంటాయి, వద్దులే అని చెప్పి చెప్తున్నారు. సో అందుకని ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ మళ్ళీ వచ్చాం లంచ్ బాక్సెస్ దగ్గరికి. మా హస్బెండ్ కంపేర్ చేసుకుంటున్నాడు అనమాట. అంటే మేము బయట తీసుకున్న డబ్బులు కరెక్టేనా లేదా అని చెప్పేసి. మాకైతే బయట తీసుకున్నదైతే చాలా వర్త్ అనిపించింది. ఎక్కడ కంపేర్ చేసినా సరే మాకు తక్కువగా అనిపించింది. ఇదైతే నాకు తెలిసి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. జనరల్గా అమెరికన్ టూరిస్ట్ అలాగే విఐపి బ్యాగ్స్ మీద 50%, 60% అలా సేల్స్ రన్ అవుతున్నాయి అన్నమాట. ఎవరికైనా కావాలంటే ఏఎంబి మాల్ చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి టెడ్డీ బియర్స్ అనమాట. ఈ సెక్షన్ మాత్రం ఖచ్చితంగా చూస్తాను నేను. అండ్ మా హస్బెండ్ బ్యాక్ సైడ్ నుంచి అంటున్నాడు, ఇంట్లో నీ ఎంత టెడ్డీ బేర్ ఉంది, దాన్ని ఏమో పైన ఆటకి ఎక్కిచ్చేసావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి టెడ్డీ బేర్లు చూస్తున్నావా అన్నాడు. సో గుమ్మనాడు పెట్టేసి వచ్చేసాను అనమాట. సో స్పార్లో వచ్చేసి మనకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా ఉంటాయి. బట్ నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం స్పార్లో కాస్ట్ ఎక్కువే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో మీరు బయట కొనుక్కోవడమే బెస్ట్ అనమాట. అది నా ఒపీనియన్. సో మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా హస్బెండ్ వచ్చేసి ఏదో చదివేస్తాను, బుక్స్ చదవాలి అని చెప్పేసి బుక్ స్టోర్కి తీసుకొచ్చాడనమాట. సో అన్ని బుక్స్ తిరిగేసి చూసి 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 లాస్ట్కి ఏది తీసుకోవాలో మాకు అర్థం కాక అక్కడ పెట్టేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ షూస్ అనమాట. సో మా హస్బెండ్కు ఆల్రెడీ ఒక షూ యూస్ చేస్తున్నారు, అది పాడైపోయింది. సో కొత్త షూ తీసుకుందాము అని చెప్పేసి ట్రై చేస్తున్నారు. యాక్చువల్గా తను లాస్ట్ టైం స్కెచర్స్ ట్రై చేశాడనమాట. అది తను కంఫర్టబుల్గా అనిపించింది. సో మళ్ళీ స్ట్రక్చర్సే చూస్తున్నాము. ఇక్కడ మా హస్బెండ్కి ఏమైందంటే కొంచెం అందులో ఉన్న స్పాంజ్ ఉంటుంది కదా, అందులో అది కుషనింగ్ కొంచెం సాఫ్ట్గా ఉండాలని మా హస్బెండ్, అవి కుషనింగ్ సాఫ్ట్గా లేవు. అండ్ సాఫ్ట్గా ఉన్న వాటికేమో తన సైజ్ దొరకలేదు. అండ్ కొన్నిటికేమో కలర్స్ నచ్చలేదు. అలా అన్నీ రిజెక్ట్ చేసేసారు, ఏం తీసుకోలేదన్నమాట. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఒక బ్యాగ్ చూస్తున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక బ్యాగ్ తీసుకున్నా, అదే యూస్ చేస్తున్నాను. అది కొంచెం పాడైపోయింది. సో ఇంకేదైనా మంచిగా దొరికితే తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. బట్ నాకైతే ఏం నచ్చలేదు, అంత మంచిగా ఏం అనిపించలేదు. సో అందుకే నేను కూడా ఏం తీసుకోలేదన్నమాట. జనరల్గా అయితే లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి పర్చేజ్ చేశాను నేను. కానీ ఈసారి అయితే నాకు అంతగా ఏం కలెక్షన్స్ నచ్చలేదన్నమాట.
అండ్ నాకు కావాల్సింది నచ్చలేదు. బట్ కలెక్షన్ అయితే బానే ఉంది. అండ్ ఇక్కడొచ్చేసి వాచెస్ చూస్తున్నామనమాట. మా హస్బెండ్‌కి ఒకటే వాచ్ ఉంది. సో, ఇంకొక వాచ్ ఏదైనా తీసుకుందాంలే అంటే, మా హస్బెండ్ ఓన్లీ లెదర్ వాచెసే యూజ్ చేస్తారు. తనకి చైన్స్ అలాంటివి నచ్చవనమాట. అండ్ ఇక్కడ అవే ట్రైల్ చేస్తున్నాము. అండ్ మా హస్బెండ్ హ్యాండ్‌కి కూడా నాది అలాగే అనిపిస్తది. తనకి లెదర్ బావుంటది అని చెప్పేసి. కొన్ని ట్రై చేసాము. కొన్నిటి దగ్గర మా హస్బెండ్ ఎలా అంటే నచ్చినా సరే కాస్ట్ ఎక్కువ అనిపించిందంటే నాకు నచ్చలేదు ఈ వాచ్. ఈ వాచ్‌లో ఏదో డిఫరెంట్‌గా ఉందని చెప్పే రకం అనమాట. ఇదొచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటా. ఇలా ఫోన్ బూత్ అని చెప్పేసి డెకరేషన్ చేశారు. చాలా బావుంది ఇది కూడా. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ పైన కూడా రోజ్ ఫ్లవర్స్ పెట్టారు. ఇదొచ్చేసి వాలంటైన్స్ డే డెకరేషన్ అలాగే ఉండిపోయింది. ఇక్కడొచ్చేసి ఒక స్టాల్ పెట్టారు. 40% ఆఫ్ అని చెప్పి ఉందనమాట. ఇందులో కూడా ఒక 1, 2 వాచెస్ ట్రై చేశారు మా హస్బెండ్. నాకైతే మంచిగా అనిపించింది కానీ తనకు సాటిస్ఫాక్షన్‌గా అనిపియలేదు. సో, సాటిస్ఫాక్షన్ లేకుండా ఏది తీసుకున్నా సరే నేనైతే అస్సలు దాన్ని యూజ్ చెయ్యను. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకులే తనకు సాటిస్ఫాక్షన్ లేకుండా తీసుకోవడము అని చెప్పేసి తీసుకోలేదు. అండ్ ఈ వాచ్ చూసారు కదా! ఇది చాలా అనిపించింది. ఇది అరౌండ్ 2000, 3000 పడుతుందనమాట. కానీ తనకు నచ్చలేదు. ఆల్రెడీ సేమ్ ఇలాంటిదే ఉందనమాట తన దగ్గర. అండ్ అందుకే తీసుకోలేదు. నాకైతే మంచిగా అనిపించింది కానీ తనకు నచ్చలేదు ఈ వాచ్ అంతే. సో, ఆ రోజు ఏం తీసుకోలేదు. షూస్ తీసుకోలేదు. వాచెస్ కూడా తీసుకోలేదనమాట. ప్రతి ఒక్కదానికి అది బాలేదు, ఇది బాలేదు. లైక్ ఏదో ఒక రీజన్ వల్ల అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అండ్ ఇది చూసారు. ఇది కూడా డై బాగుంది కానీ నాకెందుకో ఆ లెదర్ కలర్ మా హస్బెండ్ హ్యాండ్‌కి కలిసిపోయింది అనిపించింది. సో, అందుకే ఏం తీసుకోలేదనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా బయటకొచ్చేసాము ఇక్కడ మేము. అండ్ మీకు ఇందులో ఏదైనా వాచ్ నచ్చుంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ కావాలి అనుకుంటే ఏఎంబీ మాల్‌ని చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ లైఫ్ స్టైల్‌కి వచ్చామనమాట. ఇందులో ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి. ఇక్కడ కూడా సేమ్ రిపీటెడ్. మాకు మోడల్స్ నచ్చలేదు. కొన్ని పరంగా మాకు సైజెస్ నాకు దొరకలేదు. సో, అలా అన్నిటిని వద్దనుకొని ఇంకా బయటకొచ్చేసాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా! అండ్ ఏఎంబీ మాల్‌లో మీకు ఒక అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు ప్రతి ఒక్క బ్రాండ్ దొరుకుతది. అండ్ వన్ టైమ్ షాప్ అనమాట. మీకు కావాల్సిన బట్టలు కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇక్కడొచ్చేసి రిలయన్స్ ఉంది. తర్వాత క్రోమా ఉంది. చాలానే ఉన్నాయి. అండ్ బ్రాండ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! అండ్ ఈ బుడ్డోడు చూడండి ఎంత క్యూట్‌గా ఎళ్తున్నాడో. లాస్ట్‌కి దాని నుంచి తీసేశారు వాళ్ళ పేరెంట్స్. ఫుల్ ఏడ్చేసాడనమాట. వాళ్ళు తీసేశారని చెప్పేసి. చిన్నపిల్లలు అంటే అలానే ఉంటది. చిన్నపిల్లలతో షాపింగ్‌కొచ్చారు అంటే ఇక్కడ మాత్రం ఈ ఖర్చులు మాత్రం మీకు తప్పవన్నమాట. అండ్ అదైతే మేనేజ్ చేసుకోవాల్సిందే. అండ్ ఇక్కడొచ్చేసి ఇలా వాలంటైన్స్ డేకి ఇంకొక సైడ్ ఇలా డెకరేషన్ చేసి ఉంచారనమాట. చాలా బాగుంది. అండ్ కూర్చోడానికి కూడా ఉంటది ఈ మాల్‌లో అయితే. సో, అదొక బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మేమొచ్చేసి ఇంకా అలాగే చూస్తూ అన్నీ చూస్తూ వెళ్తున్నామనమాట. అండ్ పైకెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! పిల్లలందరినీ ఇలా చేస్తున్నారు పేరెంట్స్. అంటే అవి కనిపిస్తాయి వాళ్ళకి హ్యాపీనెస్ అది. బట్ మనకు పేరెంట్స్‌కి మాత్రం జేబులోంచి డబ్బులెళ్ళిపోతాయన్నమాట. సో, అందుకే పిల్లల్ని తీసుకొని ఎప్పుడైనా ఇలా మాల్స్‌కెళ్ళాలంటే 10 సార్లు ఆలోచించెళ్ళాలి. మన దగ్గర డబ్బులెంతుంది, ఎంత పెట్టగలము అని చెప్పేసి. ఇదొచ్చేసి పైనుంచి వ్యూ అనమాట. ఇది ఇంకొక సైడు. జనరల్‌గా ఏఎంబీ మాల్ చాలా పెద్దగుంటది. అండ్ ఏఎంబీ సినిమాస్ అదే మహేష్ బాబు సినిమాస్ ఉన్నాయి కదా! అవే అనమాట. అండ్ ఇక్కడ చాలానే దొరుకుతాయి. ఓపికగా తిరగాలి. అండ్ బావుంటది. అండ్ ఇంకొకటేందంటే మనకు పైన ఒక స్ట్రీట్ షాపింగ్ లాగుంటది. అది కూడా నీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ చూసేయండి ఇక్కడ ఎన్ని ఫ్లోర్స్ అండ్ ఎన్ని షాప్స్ ఉన్నాయో. సో, ఇక్కడొచ్చేసి ఫర్నిచర్ కూడా చాలా బావుంటదండి. హోమ్ సెంటర్‌లో మేము ఒక కాట్ తీసుకున్నాము. చాలా బావుంది. మేమైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. అంటే చెప్పాను కదా! ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి. క్రోమా అనమాట. అండ్ రిలయన్స్ కూడా ఉంది. నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. సో, మీకు కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి మేము ఇక్కడ పైకొచ్చామనమాట. అండ్ ఈ మాల్ వాళ్ళు కూడా చూడండి జస్ట్ ఎస్కలేటర్ ఎక్కుతానే పిల్లల కోసమే పెట్టినట్టు పక్కనే పెట్టారనమాట ఆ షాపు. పిల్లలు వాటిని చూడగానే ఏడుస్తారు. అండ్ మీకు చెప్పాను కదా స్ట్రీట్ షాపింగ్ లాగా ఒకటి ఉంటదని అని చెప్పేసి. ఇది 5th ఫ్లోర్‌లో ఏఎంబీ సినిమాస్ ఉంటాయి కదా! అక్కడ ఉంటాయన్నమాట. అండ్ జ్యువెలరీస్, బ్యాంగిల్స్, డ్రెస్సెస్ మనకు కోటిలో అలాగే చార్మినార్‌లో దొరికే వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. కానీ మనకు
కోటిలో నేను ఒక డ్రెస్ తీసుకున్నాను 400 రూపీస్ అనమాట. అదే డ్రెస్ సేమ్ టు సేమ్ క్వాలిటీ ఇక్కడ 1800 అనమాట. సో అదే డిఫరెన్స్ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే మాల్లో కొన్నాము పెద్ద బ్రాండెడ్ డబ్బులు అలా అనుకుంటాము. అలా ఏం ఉండదు. మనం కంపేర్ చేసుకొని తిరిగి చూసినప్పుడే అర్థమవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు చూపించేస్తున్నాను చూడండి, బట్టలు అండ్ బ్యాంగిల్స్, స్లిప్పర్స్, పర్ఫ్యూమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇది ఒక స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటుంది. అండ్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను లైక్ బేగం బజార్ వీడియో అని చెప్పేసి. అండ్ సరే ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పి కంపేర్ చేసుకుందామని చెప్పి అడిగితే అసలు నేను తీసుకున్నదే చాలా బెటర్ అనిపించింది. అండ్ చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పేశారు వీళ్ళైతే. నార్మల్గా అక్కడ ఒక 700కి వచ్చేదాన్ని ఇక్కడ వీళ్ళు ఒక 2000 చెప్పారనమాట. సో అదే ఎఫెక్ట్ మాల్లో తీసుకోవడం వల్ల. అండ్ ఇది వచ్చేసి ఏఎంబి సినిమాస్ అనమాట. సో అందరికీ తెలిసే ఉంటుంది ఏఎంబి సినిమాస్ అంటే. సో మహేష్ బాబు మూవీ థియేటర్ అనమాట. సో బాగుంటుంది లోపలైతే యాంబియన్స్ కానీ అండ్ సీట్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ కాస్ట్ కూడా అలానే ఉంటుంది. సో నేనైతే ఒక 2-3 టైమ్స్ అయితే ఈ మూవీస్కి వెళ్ళి చూశాను. బట్ నేను అంత మూవీ లవర్స్ని కాదు, అంటే వెళ్ళి ఖచ్చితంగా చూడాలి అన్న ఇదైతే నాకు ఏమీ ఉండదు. సో ఎవరైనా మూవీ లవర్స్ అయితే సో చెక్ చేయొచ్చు. అదే చెప్పాను కదా ఏఎంబి మాల్ అన్నది వన్ టైం షాపు. సో ఎవ్రీథింగ్ ఉంటుంది. లైక్ జనరల్గా ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్లో తిరగాలి అంటే అస్సలు దారుణంగా ఉన్నాయి ఎండలు. అదే మాల్లో అయితే ఏసీ ఉంటుంది, ప్రశాంతంగా అన్ని షాపింగ్ చేయొచ్చు, మొత్తం చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడండి గేమింగ్ జోన్కి వచ్చేసాము. అండ్ ఇది చూసారు కదా చిన్న పిల్లడు అసలు ఎంత క్యూట్గా చూస్తున్నాడు. అసలు వాడు ఆడుకోవడానికి చాలా బాగున్నాడు అనమాట. మంచిగా ఆడిపిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. అండ్ ఇక్కడ చూడండి ఇది రోలర్ కోస్టర్ లాగా 360 degrees తిరుగుతుంది కదా ఇది. అండ్ మా హస్బెండ్ ఏమో నన్ను ఎక్కమంటారు. నాకు అసలు ఇవి ఎక్కానంటే ఫుల్గా కళ్ళు తిరిగేస్తాయి అనమాట. అందుకే నేను ఏమి ఎక్కాను. చిన్నవి కూడా ఏదో ఇంకా వాళ్ళు బలవంతం చేస్తే ఎక్కుతాను. ఇదేమో ఓ తిప్పేసింది అనమాట ఫుల్గా. ఇంకా నేను ఎక్కింటే కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింటా అనమాట. సో నాలాగా ఎవరైనా ఇలా కళ్ళు తిరగడం అలా ఉన్న వాళ్ళు ఉన్నారా, లేదంటే మీరు ఫ్రీగా ఎక్కగలుగుతారా అన్నది చూడండి. అండ్ ఇంకొక మెయిన్ వచ్చేసి పేరెంట్స్ అయితే మాత్రం ఈ జోన్కి వస్తే మినిమం 1000 నుంచి 2000 రూపాయలు అలా ఇచ్చేయాల్సిందే. ఎందుకంటే మీరు ఇక్కడ ఏ రైడ్ చూసినా మినిమం 80 రూపీస్ నుంచి 150-200 వరకు ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ మన పిల్లలు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి ఆడుకోను 2 ఆడుకోను సైలెంట్గా ఉండిపోయే రకాలు కాదు, ఉన్నవన్నీ ఆడాలంటారనమాట. సో ఉన్నవన్నీ ఆడితే మన జేబులో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేసి ఇచ్చేయాల్సిందే. అండ్ ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట. అండ్ కొంతమంది పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, దాంట్లో మొత్తం అంటే ట్రాంపులైన్ అలాగే జారుడు బల్ల అవన్నీ ఉన్నాయి. సో అదైతే నాకు బెస్ట్ అనిపించింది. కొంచెం ఎక్కువ ఆడి అలసిపోయారంటే ఇంకొక దాని మీద ఇంట్రెస్ట్ చూపించలే అన్నట్లుగా అనిపించింది అనమాట. ఇక్కడైతే ఒక చిన్న క్యూట్ పాప, అసలు అదెంత చిన్నగా చూడండి, బుడ్డిది, అసలు అది ఎంత ధైర్యంగా గట్టిగా పట్టుకొని ఉందంటే నేనైతే షాక్ అయిపోయి అందుకే వీడియో తీశానమాట. అంటే పెద్ద పిల్లలే కొంచెం భయపడుతున్నారు. అండ్ అదైతే బుడ్డిది, నాకు తెలిసినంత వరకు ఒక 1 year ఉంటుందో అంతే దానికి. అండ్ చూడండి ఎంత క్యూట్గా పట్టుకొని ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. చాలా స్ట్రాంగ్ బేబీ అనిపించింది. అండ్ చూడండి ఇక్కడ, అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారులేండి, బట్ స్టిల్ ఎంతైనా ధైర్యంగా ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ గేమ్స్ ఆడుతున్నారనమాట పిల్లలు. అండ్ అదే హ్యాపీనెస్ అండ్ వీకెండ్స్లో వైబ్స్ అంటే ఇప్పుడున్న పిల్లలు. అదే మనమైతే తొక్కుడు బిళ్ళ, బారగట్ట ఇట్లాంటివన్నీ ఆడేవాళ్ళం అనమాట. మనం అంటే మంది ఫిజికల్, వీళ్ళదంతా ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, వీళ్ళంతా టెక్నాలజీస్ మీద వెళ్తున్నారు. సో కానీ ఏమైనా సరే మనం ఉన్న టైంలో గేమింగ్స్ చాలా బాగుండేవన్నమాట. కబడ్డీ కానీ, ఖోఖో కానీ, లేకపోతే స్కిప్పింగ్ కానీ, లేదంటే దాగుడు మూతలు. సో మనం ఇలా ఆడుకునే వాళ్ళం. సో నేనైతే చాలా మిస్ అవుతున్నాను ఆ జనరేషన్ అయితే, అది ఫిజికల్ యాక్టివిటీ అనేది. సో మీరు కూడా నాలాగే ఆడుకున్న వాళ్ళైతే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీఆర్ లక్కీ, మనం అలాంటి ఎన్విరాన్మెంట్ ఆడుకున్నాము. సో ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏంటంటే ఒక మట్టి చూడాలంటే కూడా చూడలేకపోతున్నారు ఈ కమ్యూనిటీస్ ఈ హైదరాబాద్లో. అండ్ ఇక్కడ ఒక పాప చూడండి ఎంత బాగా తిరుగుతుందో, ఒక్కటే ఉంది. అండ్ ఈ రైడ్ కూడా చాలా బాగుంది అనిపించింది. అండ్ ఈ పాప వచ్చేసి పాపం బాగా ఫీల్ అయిపోయింది అనమాట.
డల్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము అన్నీ చూసేసి ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము, అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలి అంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్.